సోషల్ మీడియాలో హెరాస్మెంట్ కేసెస్ యూజువలీ డే ఇన్ డే అవుట్ ఎంతో మంది సెలబ్రిటీస్ మీద జరుగుతూనే ఉంటాయి. హెరాస్మెంట్స్ లైక్ వాల్గర్ కామెంట్స్, టార్గెటింగ్, ఫేక్ రూమర్స్, స్పెక్యులేషన్స్, సెలబ్రిటీ యొక్క ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీస్ ని టార్గెట్ చేయడం, ఇవన్నీ చాలా కామన్ గా జరుగుతూనే ఉంటాయి. మోస్ట్లీ సెలబ్రిటీస్ కూడా అంతగా పట్టించుకోరు, బికాజ్ అవి వాళ్ళు ఉన్న ఇండస్ట్రీలో లేదా వాళ్ళ ప్రొఫెషనల్ లైఫ్ లో చాలా కామన్ కాబట్టి. కానీ రీసెంట్ గా లావణ్య త్రిపాఠి గారు సోషల్ మీడియా హెరాస్మెంట్ కేసు ఫైల్ చేసింది. సోషల్ మీడియా అకౌంట్స్ లో ఆమెను కొంతమంది పోకిరులు వేధిస్తున్నారు అని, స్పెషలీ పర్పుల్ క్రేయాన్ 00 అన్న అకౌంట్ నుంచి ఇన్స్టాగ్రామ్ లో వల్గర్ మెసేజెస్ వస్తున్నాయి అని స్పెసిఫై చేసింది. దాంతో హైదరాబాద్ సైబర్ సెక్యూరిటీ పోలీసులు లావణ్య గారు ఎఫ్ఐఆర్ ఫైల్ చేసి కంప్లైంట్ ని రిజిస్టర్ చేశారు. కంప్లైంట్ అండ్ అకౌంట్ డీటెయిల్స్ తో పోలీసులు ఇన్వెస్టిగేషన్ అయితే స్టార్ట్ చేశారు. ఇన్ కేస్ ఆ అకౌంట్ ఇప్పుడు సర్చ్ చేస్తే ఇన్స్టాగ్రామ్ లో అకౌంట్ క్లోజ్ అని చూపిస్తుంది. అకౌంట్ కింద రీజన్ లీగల్ కంప్లైంట్స్ వల్ల క్లోజ్ అయింది అని మెన్షన్ చేశారు. ఇన్స్టాగ్రామ్ కి కూడా సైబర్ సెక్యూరిటీ పోలీసులు మేబీ నోటిఫికేషన్ పంపించుంటారు. సో ఆ బేసిస్ మీద అకౌంట్ అయితే ప్రస్తుతానికి సస్పెండెడ్ ఆర్ క్లోజ్ అని చూపిస్తుంది. లావణ్య గారు ఫైల్ చేసిన కంప్లైంట్ ని తీసుకున్న సైబర్ సెక్యూరిటీ పోలీసులు ఈ కేసుని కొంచెం సీరియస్ గా తీసుకున్నారు. ఐటీ యాక్ట్ సెక్షన్ 67 తో పాటు కొత్తగా అమలులో ఉన్న భారతీయ న్యాయ సంహిత సెక్షన్ 78 అండ్ 79 కింద కేసు రిజిస్టర్ ఫైల్ అయింది. ఆ ఇన్స్టాగ్రామ్ అకౌంట్ అసలు ఎవరు క్రియేట్ చేశారు, ఎవరు ఆపరేట్ చేస్తున్నారు, ఎక్కడి నుంచి ఆపరేట్ చేస్తున్నారు, ఆ వ్యక్తి ఎవరు అన్న విషయాలపై పోలీసులు ఇన్వెస్టిగేషన్ అయితే స్టార్ట్ చేశారు. అబ్యూసివ్ కామెంట్స్ అండ్ తన ఫ్యామిలీ మీద ఆబ్జెక్షనబుల్ కాంటెంట్ ని పోస్ట్ చేయడం అండ్ అలిజెడ్లీ ఈ అకౌంట్స్ తన రెప్యుటేషన్ అండ్ పర్సనల్ లైఫ్ ని డామేజ్ చేసే ఇంటెన్షన్స్ తో పోస్ట్లు చేస్తున్నారు అని కంప్లైంట్ లో మెన్షన్ చేసింది లావణ్య త్రిపాఠి గారు. అండ్ యాజ్ పర్ రిపోర్ట్స్ తను ఈ పర్పుల్ క్రేయాన్ 00 ఇన్స్టాగ్రామ్ అకౌంట్ ఏదైతే ఉందో ఆయనకి వార్నింగ్ కూడా ఇచ్చిందంట లావణ్య త్రిపాఠి టీమ్. కానీ అయినా సరే తను ఆ అకౌంట్ ని రన్ చేసి తినని టార్గెట్ చేయడం ఆపలేదు. సో తనకి వేరే ఆప్షన్ ఏం లేక సైబర్ క్రైమ్ పోలీసులని రీచ్ అయ్యారు. రీసెంట్ టైమ్స్ లో సెలబ్రిటీస్ మీద ఈ సోషల్ మీడియా ట్రోలింగ్ ఏదైతే ఉందో ఇది రీసెంట్ టైమ్స్ లో చాలా ఎక్కువ అయిపోయింది. అండ్ ఒక మనిషి తప్పు చేస్తే కాల్ అవుట్ చేయడంలో తప్పు లేదు, ఎస్పెషలీ వెన్ దే ఆర్ పబ్లిక్ ఫిగర్ ఆర్ మూవీ ఇండస్ట్రీ నుంచి ఆర్ పొలిటీషియన్ అయినా సరే యూ మే కాల్ అవుట్, దెర్ ఇస్ నథింగ్ రాంగ్ ఇన్ దాట్. కానీ జస్ట్ బికాజ్ వాళ్ళు ఒక పబ్లిక్ ఫిగర్ ఇండస్ట్రీ నుంచి ఆర్ పొలిటీషియన్ ఆర్ ఇన్ఫ్లుయెన్స్ ఉంది అని చెప్పి వాళ్ళని అబ్యూసివ్ గా మాట్లాడడం లేదా వాళ్ళ ఫ్యామిలీని టార్గెట్ చేయడం అన్నది తప్పు. అండ్ ట్రోలర్స్ కూడా ఎలా తయారయ్యారు అంటే వాళ్ళ ఫిజిక్ మీద, కొన్నిసార్లు వాళ్ళు కనిపించే పద్ధతి మీద, వాళ్ళు ప్లే చేసిన క్యారెక్టర్ మీద, పర్సనల్ లైఫ్ మీద ఇలాంటివన్నీ తీసుకొని ఇన్స్టాగ్రామ్ లో కానీ సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్ లో ఒక పేజ్ ఉంది కదా అని ఇష్టం వచ్చినట్టు వాళ్ళని అబ్యూజ్ చేయడం లేదా వాళ్ళ గురించి తప్పుగా పోస్ట్ చేయడం హ్యాస్ బికమ్ అ ట్రెండ్. సో ఇలా పర్సనల్ లైఫ్ ని టార్గెట్ చేయడం లేదా ఆర్గనైజ్డ్ ట్రోలింగ్ జరగటం వల్ల